నల్గొండ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్‌కి చెందిన ఒక మహిళ వద్ద ఆమె అకౌంట్‌లో నుంచి ఒక 11 లక్షలు ఒక అపరిచిత వ్యక్తికి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యి బంగారం తక్కువ ధరకు తెస్తానని చెప్పడంతోటి 11 లక్షలు ఒక సైబర్ నేరగాడు కొట్టేసిన కేసు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. దీనికి సంబంధించి అసలు ఎట్లా నమ్మించిర్రు? ఆ మహిళ ఎలా మోసపోయింది? దీనిపైన పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో ఒకసారి మాట్లాడేందుకు మనతో పాటు టూ టౌన్ ఎస్ఐ నాగరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక మహిళ 11 లక్షలు పోగొట్టుకుందని చెప్పి ఆన్లైన్ మోసగాళ్ళు ఆమెను రాబరీ చేసిరని చెప్పి మన దగ్గర కంప్లైంట్ వచ్చింది. అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎట్లా జరిగింది ఆ మోసం? అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అయితే ఇటువంటి మోసాలన్నీ కూడా మనకు సంబంధించిన సోషల్ మీడియా నుంచి అపరిచిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలని చెప్పేసి మనతో స్నేహం పెంచుకొని దాని ద్వారా వాట్సాప్కి కానీ టెలిగ్రామ్కి కానీ వాళ్ళ నెంబర్స్ ఇచ్చేసి చాటింగ్ చేసి ఇట్లా మేము తక్కువ ధరకి బంగారం ఇస్తాం, లేదంటే ఇంకా ఏదైనా మీకు గిఫ్ట్ పంపిస్తున్నాను అని చెప్పి ఫ్రాడ్ చేయడం, అట్లాంటివన్నీ ఇమిగ్రేషన్కి వచ్చిన తర్వాత ఆగిపోయినాయి, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, నీ పేరు మీద పంపించాను కాబట్టి నువ్వు కూడా ఈ నేరంలో ఇరుక్కుంటావు అని చెప్పేసి భయపెట్టే అవతల వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయించుకుంటూ ఉంటారు. సాధారణంగా దీన్ని మనం నైజీరియన్ ఫ్రాడ్ అంటాం. నైజీరియన్ ఫ్రాడ్ అని చెప్పేసి అంటాం దీన్ని. సో దీనికి వాస్తవానికి ఏంటంటే చాలామంది ఈ సోషల్ మీడియా అకౌంట్స్ వాడుతున్నప్పుడు అన్నోన్ సంబంధించి, అంటే నీకు సంబంధించిన వ్యక్తులు కాకుండా వేరే అపరిచిత వ్యక్తులు ఎవరైతే సోషల్ మీడియాలో పరిచయం అవుతారో వాళ్ళ మీద సరైన అవగాహన లేకుండా వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం, వాళ్ళకి మన పర్సనల్ డేటా ఇచ్చేయడం, మన వాట్సాప్ నెంబర్ అని చెప్పేసి అడగగానే మనం ఇచ్చేయడం, ఇవన్నీ ఇచ్చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అయ్యి ఆ రిలేషన్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మాట్లాడుకుంటూ జనరల్గా మగవాళ్ళు అయితే మీకు ఉద్యోగం వస్తుంది, లేదంటే ఫ్రాన్స్లో మీకు మంచి ఉద్యోగం, అక్కడ ఏం వర్క్ చేస్తున్నారని చెప్పేసి. ఆడవాళ్ళు అయితే సాధారణంగా వాళ్ళ వీక్నెస్, మీరు ఎక్కువగా జ్యువెలరీ వాడతారు కదా, బంగారం చాలా తక్కువ ధరకు వస్తుంది అని చెప్పేసి కావాలని చెప్పేసి, అంటే ఆ టైంలో వాడికి ఏం తోస్తే ఆ విధంగా చేసి అట్లా వాళ్ళ దగ్గర నుంచి మీకు పార్సెల్ పంపించిన ఇమిగ్రేషన్లో ఆగిపోయింది అని చెప్పేసి ఆ ఇమిగ్రేషన్ అధికారులను అంటూ ఫోన్ చేసి వీళ్ళని బెదిరించి వీళ్ళ అకౌంట్లలో అమౌంట్ వేయించుకుంటారు. సాధారణంగా ఈ నైజీరియన్ ఫ్రాడ్స్ అంటాం అన్నమాట. సో ఇటువంటి ఫ్రాడ్స్ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా లింక్స్ కానీ రిక్వెస్ట్లు కానీ వచ్చినప్పుడు జనరల్గా యాక్సెప్ట్ చేయకుండా ఉండడమే మంచిది. అపరిచిత వ్యక్తుల నుంచి లింక్స్ కానీ అట్లాంటివి ఏమన్నా వస్తే మాత్రం ఇమ్మీడియట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టడం, అట్లా చేస్తే ఫర్దర్గా మీకు రిస్క్ ఉండదు. ఇంకోటి మనకి ఈ మధ్య మనం ఫోన్లలో కూడా మనకు ఆప్షన్ వస్తుంది, కొత్త ఫోన్లలో ఏంటది స్పామ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అని వస్తుంది. స్పామ్ ప్రొటెక్షన్ కనుక ఆన్ చేసినట్లయితే వచ్చే కాల్స్, అట్లాంటి స్పామ్ కాల్స్, ఎట్లాంటి ఫిషింగ్ కాల్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రెడ్ కలర్లో చూపిస్తుంది. సో మనం ఆ ఫిషింగ్ కాల్స్ అని చెప్పి చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది, గుర్తుపట్టవచ్చు. మీరు అడిగిన ఫ్రాడ్ ఏదైతే ఉందో ఆ ఫ్రాడ్కి సంబంధించి మనం ప్రతి ఒక్క బ్యాంకు కూడా లెటర్లు పెట్టడం జరుగుతుంది. ప్లస్ ఆ నేరం అనేది దఫాలుగా, అంటే ఒక టైమ్ ఆఫ్ ఇంటర్వెల్స్ మధ్యలో జరుగుతుంది అన్నమాట. ఒక్కసారిగా జరిగింది కాదు కాబట్టి బాధితులు కూడా ఒక్కసారి ఫిర్యాదు చేయడానికి కాకుండా కొంచెం డిలే అవుతుండొచ్చు. ఆ టైంలో మనకేంటి అంటే కొంచెం ఆ బ్యాంకు లెటర్ పెట్టేసి అతను అవతల వ్యక్తి ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ట్రై చేయాలి. అంటే ఈ తతంగం అంతా, అంటే ఈ మహిళకు సంబంధించి 11 లక్షలు అంటే ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసిందా, లేదంటే ఎంతకాలం అవుతుంది సార్ వీళ్ళిద్దరి మధ్య ఈ ఫేస్బుక్ రిలేషన్షిప్? నాకు తెలిసి పలు దఫాలుగా చేసింది, చాలా షార్ట్ టైము, ఐ థింక్ 10 days, 15 days, 20 days. ఆ టైంలో పలు దఫాలుగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేయడం జరిగింది. అంటే ఏదో ఒకటి నమ్మించడం, మీకు కావాల్సిన అక్కడ నుంచి ఆర్నమెంట్స్ తెప్పిస్తాం, బంగారం ఇస్తాం అని చెప్పడం, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించడం, అంతేనా? అంటే దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి? అంటే మహిళలు తొందరగా ఎట్లాంటి వాటికి అట్రాక్ట్ అవుతుంటారు? ముఖ్యంగా నల్గొండలో 11 లక్షలు పోగొట్టుకున్న మహిళనే కాకుండా మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్టేట్ వైడ్గా కూడా ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తుంటాయి. కొన్నిసార్లు మహిళలు బయటికి రావాలంటే కూడా భయపడుతుంటారు. ఎట్లా దీన్ని మనం ఎట్లా చేయొచ్చు? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరినీ కూడా, ఎవరైతే అంటే ఈ బాధితులు గురైనప్పుడు వాళ్ళు కని కాకుండా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి ఏది కూడా ఊరికే ఎవరు ఇవ్వరు, ఏది కూడా మనకి ఊరికే ఎవరు ఫ్రీగా ఇవ్వరు. తక్కువ ధరకి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా దేర్ మైట్ బి సమ్ ఫ్రాడ్ బిహైండ్ దట్. దానికి సంబంధించి దాని వెనకాల ఏదో మోసం ఉందన్న విషయం గ్రహించాలి. దయచేసి ఏదో ఫ్రీగా ఇస్తున్నారు, ఉద్యోగాలు ఎందుకు ఇస్తారండి? ఇంత క్వాలిఫైడ్, హై క్వాలిఫైడ్ ఉన్నారు, వాళ్ళకే ఉద్యోగాలు వెతుక్కోవడానికి కష్టపడుతున్నారు. అటువంటిది
ఇంట్లో కూర్చొని 40,000 50,000 సంపాదిస్తే అందరూ అదే చేస్తారు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు అందరూ? దయచేసి అందరికీ అవసరమే, డబ్బు అనేది అందరికీ అవసరమే, కానీ ఫ్రీగా ఇస్తారు అన్న విషయాన్ని మాత్రం అది చాలా తప్పు, ఎవరు నమ్మొద్దు. దయచేసి అలర్ట్గా ఉండాలి. ఇంకొకటి, మనకు సాధారణంగా గృహిణులు ఇంట్లో ఉంటారు, ఏదో లింక్ వస్తుంది 20,000 పార్ట్ టైం ఇంటి వద్దనే ఉంటూ 20,000తో నెలకు 20,000 సంపాదించవచ్చు అని చెప్పేసి టాస్క్లు ఇస్తారు. ఫస్ట్ టాస్క్ అమ్మాయి వాళ్ళు లింక్ కొట్టగానే ఫస్ట్ టాస్క్లో ఒక అంటే వీళ్ళని నెరవేయడానికి 150 రూపీస్ 200 మీరు కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా అని చెప్పేసి వీళ్ళ అకౌంట్లో అమౌంట్ వేస్తారు. దాన్ని గ్రహించి వెంటనే ఇంకో టాస్క్ ఇస్తాడు, ఇది మీరు ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెట్టండి, ఇమీడియట్గా మీకు 1500 ఇస్తా అంటారు. ఇచ్చేస్తాడు. వెంటనే మూడో టాస్క్ ఇమీడియట్గా 10,000కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే లాభం మాత్రం చూపిస్తుంటుంది, అది విత్డ్రా కావు, అమౌంట్ వర్చువల్గా చూపిస్తుంటుంది కానీ విత్డ్రా మాత్రం కావు. అది రావడానికి ఇంకొక 10,000 ఇవ్వండి, ఇంకొక 10,000 ఇవ్వండి అంటే వీళ్ళు ముందుకెళ్ళి తెలియకుండా పెడుతూ ఉంటారు. దయచేసి అటువంటి మోసాలకు ఎప్పుడు కూడా మీరు గురి కావద్దు. ఎందుకంటే ఏదైనా సరే, ఇంకొకటి కస్టమర్ కేర్ గురించి మీరు ఏమంటారు గూగుల్లో వెతుకుతుంటారు. గూగుల్లో వెతుకోవద్దు ఎప్పుడు కస్టమర్ కేర్ గురించి. ఇంతకుముందు అంటే ఫైన్, కానీ ఇప్పుడు ఫ్రాడ్ కస్టమర్ కేర్స్ కూడా చాలా నెంబర్స్ అట్లా వెతికి పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డిటిడిసి గురించి వెతుక్కొని, కొరియర్ గురించి కస్టమర్ కేర్లో, బ్యాంకు టోల్ ఫ్రీ నెంబర్ గురించి వెతికి, ఆథరైజ్డ్ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో, ఎస్బీఐ బ్యాంక్ కానివ్వండి, అదర్ బ్యాంక్స్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుంచే కాల్స్ చేయండి. లేదు అనుకుంటే మీ పని 1 గంట లేట్ అయినా పర్లేదు, బ్యాంకుకి వెళ్ళేసి మీ యొక్క ప్రాబ్లం ఏందో సాల్వ్ చేసుకోండి. అంటిల్ అన్లెస్, అంతేగాని కస్టమర్ గూగుల్లో దొరికింది కదా అని చెప్పి ప్రతి నెంబర్కి కాల్ చేసుకుంటూ కూర్చుంటే, లేదా ఫ్రీగా వస్తుంది కదా, ఇన్స్టాగ్రామ్లో ఏదో లింక్ వచ్చింది కదా అని క్లిక్ చేసుకు 20,000 వస్తాయి మంత్లీ అని కూర్చుంటే అనవసరంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అదే కాకుండా ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా ద్వారా ఇటు ఆర్థికంగా, అటు మీకు తెలియకుండా మీ ఫోన్లో హ్యాక్ అవ్వడం. ఏదో లింక్ క్లిక్ చేస్తారు, అడిడాస్ ఏదో కంపెనీ ఫ్రీగా ఇస్తుంది అని చెప్పేసి ఇస్తారు, బ్లూ లింక్లో పింక్ లింక్లో వస్తుంటాయి. దయచేసి ఎప్పుడు కూడా అటువంటి క్లిక్ చేయొద్దండి. అటువంటి లింక్స్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా నీ ఇన్ఫర్మేషన్ అంతా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకోటి, ఈ మధ్య మనం కొత్తగా చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, నేను చూసిన మన అకౌంట్ మన ఫోన్కి వచ్చే కాల్స్ అన్నీ డైవర్ట్ చేసి వచ్చే కాల్స్ మెసేజెస్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం. ఏదో కొరియర్ నుంచి మాట్లాడుతున్నా, మీకు కొరియర్ వచ్చింది, మా వాడు బయట వెయిట్ చేస్తున్నాడు, పలానా నెంబర్ మీరు నేను చెప్పినట్టు కొట్టండి సార్ అని చెప్పేసి ఏదో *401 అనుకుంటా, *401 అని కొట్టి మన మొబైల్ నెంబర్ కొడితే మన కాల్స్ అన్నీ కూడా ఏ మొబైల్ నెంబర్ అయితే కొడుతుందో ఆ మొబైల్ నెంబర్కి డైవర్ట్ అయిపోతుంది. సో అట్లా కూడా మనకు ఫ్రాడ్ జరుగుతున్నాయి. దయచేసి ఎవరు కాల్ చేసినా అటువంటి నమ్మకండి, అంటిల్ అన్లెస్ మీరు ప్రత్యక్షంగా చూసేంతవరకు. ఇంకోటి రీసెంట్ ఫ్రాడ్ సిమ్ స్వాపింగ్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. కొత్తది పాతదే. సిమ్ స్వాపింగ్ అంటే మనకు తెలియకుండా మన మొబైల్ నెంబర్ ఒక రోజంతా పనిచేయకుండా ఉండి మన మొబైల్ నుంచి అకౌంట్లో నుంచి అమౌంట్ కట్ అవుతూ ఉంటాయి. ఆ మొబైల్ నెంబర్ వేరే స్టేట్లో వేరే ఎవడో యాక్టివేట్ చేసుకొని ఉంటాడు. దయచేసి మీ మొబైల్ నెంబర్ పనిచేయకపోయినా కానీ అనుమానించాల్సిన విషయం. ఒకరోజు పనిచేయకపోతే ఏంటి అని చెప్పేసి మీరు కస్టమర్ కేర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క దగ్గరలో ఉన్న సెంటర్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం మంచిది. సార్, ఇప్పుడు ఈ నైజీరియన్ అని ఈ ఫ్రాడ్స్ అన్ని చెప్తున్నారు, ఇట్లా వీటిని ట్రేస్ చేయడానికి మన శాఖ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జరుగుతుంది కదా, మనకి ఈ శాఖ పరంగా మనకు ఆల్రెడీ వెల్ ఎక్విప్డ్, అంటే మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఎవరికి లెటర్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, దీనికి సంబంధించిన ఎంక్వైరీ ప్రతి ఒక్కటి కూడా 1930 తోటే మనకి మ్యాక్సిమం 50% ఆఫ్ అంటే దానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తవుతుంది. దాని తర్వాత మనం లీగలైజ్డ్గా ఎక్కడ ఏ బ్యాంకులో ఎంత అమౌంట్ హోల్డ్ అయిందో చూసుకొని ఆ కన్సర్న్డ్ బ్యాంక్కి మనం కన్సర్న్డ్ కోర్టు ద్వారా లెటర్స్ పెట్టేసి మనం విత్డ్రా చేపిస్తాం. ఏంటంటే ఇది అంటే ఏది కూడా అనుమానాస్పదమైన లింకులు, లేదంటే ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు 20,000 30,000, లేదంటే మీకు మా దేశంలో బంగారం తక్కువ ధరకు వస్తుంది, మీకు బంగారం చీప్గా మేము పంపిస్తాం, దానికి సంబంధించి కొంత ఈ షిప్పింగ్ అయ్యే ఖర్చు ఒక 50,000 ₹1,00,000, ఇలా రిలేషన్షిప్ మొదలుపెట్టి ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇట్లా పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడమే దీనికి ఏకైక మార్గం. అంతకు మించి మోసపోతే కనుక 1930 ఈ నెంబర్కి మాత్రమే కాల్ చేయాలి. ఇది మాత్రమే మీకు శరణ్యం అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన మహిళలే కాదు, చదువుకున్న వారు కూడా ఉద్యోగాల పార్ట్ టైం జాబ్స్ అని, లేదంటే అబ్రాడ్లో జాబ్స్ అని చెప్పి మోసాలు జరుగుతున్నాయి. వీటి పట్ల కూడా
యువత కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి. వీటన్నిటి మీద కేవలం మన జాగృత మాత్రమే మనల్ని కాపాడుతుందని చెప్పి ఎస్ఐ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.